హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తుంగల. ప్రజెంట్ అయితే విజయవాడ దగ్గర ఉయ్యూరులో అయితే ఉన్నాను. మన దగ్గర అయితే కాంటినెంటల్ జీటీ 650cc వెహికల్ అయితే ఉంది. వెహికల్ ఇది టాప్ ఎండ్ అనమాట, క్రోమ్ వేరియంట్. రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఫాస్టెస్ట్ వెహికల్ ఇంతకుముందు వరకు. ఇప్పుడు దీనికి పోటీగా సూపర్ మీటియర్ 650 అయితే లాంచ్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెహికల్ ఇది మనకి చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్విన్ సిలిండర్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు, బ్యాక్ సైడ్ 2 సైలెన్సర్లు అయితే ఉంటాయి వెహికల్కి. ఇంకా వెహికల్ మనకి ఇది 47 PS పవర్, ఇంకా 52 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏదైనా సరే జుప్ అని వెళ్ళిపోద్ది స్పీడ్గా. కాకపోతే లాంగ్ రన్లో స్టెబిలిటీ కొంచెం మిస్ అయ్యిద్ది హై స్పీడ్స్లో. ఒక్కొక్కసారి బాగా హీట్ అయితే డిస్క్ బ్రేక్స్ అనేవి ఒక్కొక్కసారి పడవు, బ్రేక్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా జీటీ ఓనర్స్ అయితే దీన్ని ఎక్కువ రేస్ చేస్తుంటారు కంప్లైంట్ని. వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఇట్లాగే కాంటినెంటల్ జీటీ ఇంకా ఇంటర్సెప్టర్ 650 అయితే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్లో. ఇంటర్సెప్టర్ 650కి దీనికి ఓన్లీ హ్యాండిల్ బార్ ఇంకా మనకి ట్యాంక్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. మనకి కాంటినెంటల్ జీటీ అనేది ఏమో కేఫే రేసర్ బైక్ ఇది. దీనికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఉంటుంది. మనకి టూరింగ్కి అయితే ఎక్కువ పనిచేయదు, కానీ లోకల్స్లో బాగా యూజ్ అయ్యేది వెహికల్ ఇది. ఇంటర్సెప్టర్ ఏంటంటే కొంచెం టూరింగ్ హ్యాండిల్ బార్ ఉంటుంది, ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల ఫ్యూయల్ అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట ఇంటర్సెప్టర్లో. రెండు మంచి వెహికల్సే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. వెహికల్కి అయితే ఇప్పుడు మనకి RRP ఎగ్జాస్ట్ అయితే ఉంది, రెడ్ రోస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్. ఎయిర్ ఫిల్టర్ మాత్రం బైక్ వచ్చిందే ఉంది, BMC ఎయిర్ ఫిల్టర్ ఉంటే ఇంకా సౌండ్ అనేది ఎక్కువ వచ్చేది. ఇప్పుడు వెహికల్ ఓనర్ చెప్పినది ఏంటంటే వెహికల్కి 20 లోపే వస్తుందండి మైలేజ్ RRP వాడితే ఎగ్జాస్ట్. ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అంటే మనం గేర్స్ వేసేటప్పుడు మాత్రం క్లచ్ పట్టుకోవాలి, గేర్స్ డౌన్ చేసేటప్పుడు అయితే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ వెహికల్ అయితే ఇది ఎయిర్ కూల్డ్ అయితే వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి మీరు, రెడ్ రోస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ది సౌండ్ వస్తుంది. వెహికల్ మనకి ఆన్ చేసినప్పుడు ఈ కిల్ స్విచ్ ఆన్ చేయగానే ఫ్యూయల్ పంప్ సౌండ్ అయితే వస్తుంది. ఆ ఫ్యూయల్ పంప్ ఆన్ అయినప్పుడు మనకి ఇంజిన్ అనేది ఫ్యూయల్ అయితే తీసుకుంటుంది. అప్పటి వరకు అయితే బైక్ అనేది స్టార్ట్ చేయకూడదు, సౌండ్ ఆగేంత వరకు. సౌండ్ చూడండి ఒకసారి. సౌండ్ చూసారు కదా, చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇంకా రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా అయితే బాగుంటుంది. మన వెహికల్ అనేది చాలా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మన నార్మల్ బైక్స్ ఏంటంటే జనరల్ సర్వీస్ నార్మల్గా 3000 అట్లా అయిపోతాయి. ఇదేంటంటే మినిమం 5000 అయితే జనరల్ సర్వీసు. స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ ఈ బైక్స్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే క్లాసిక్ 350 తీసుకున్నాను. ఈ స్పేర్ పార్ట్స్ ప్రైస్ చెప్తాను. ఈ లెవర్ ఉంది కదా, ఈ లెవర్ వచ్చేసి అడ్జస్టబుల్ లెవర్స్, ఇవి అడ్జస్టబుల్ బ్రేక్ లెవర్స్. ఒక్కొక్కటి 7500 ఉంటుంది ఒక్కొక్క లెవర్ వచ్చే. మనది పాత NS ఉంది కదా, దాన్ని మాత్రం జస్ట్ 250 రూపీసే ఉంటుంది లెవర్. మరి చూడొచ్చు ఎంత కాస్ట్ అయితే ఉంటాయో. టైర్స్ కూడా ఒక్కొక్కటి ఫ్రంట్ 5000, ఇంకా బ్యాక్ సైడ్ 6500 అంత అయినాయి అంట. బ్రేక్ ప్యాడ్స్ కూడా ఒక్కొక్క బ్రేక్ ప్యాడే 5000 కాస్ట్ ఉంటుంది. మన దాన్ని అంతా మహా అయితే 300 వచ్చేసింది NSది. దీని ఒక్కొక్కటే బ్రేక్ ప్యాడ్ 5000 దాకా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ది GTది రెండోకే కాస్ట్ అయితే అవుతాయి. ఒకసారి బైక్ అయితే మనం టెస్ట్ రైడ్ కూడా వెళ్దాము, రైడ్ చేసి చెప్తాను మీకు నా ఎట్లా అనిపించింది అనేది, ఫీల్ అనేది. బైక్ అయితే చూసారు కదా, ఎలక్ట్రానిక్స్ అయితే ఏముండవు, జస్ట్ మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, ఓడోమీటర్, ఇంకా ట్రిప్ A ట్రిప్ B అంతే. ఈ బైక్ని ఎక్కువ ఫీచర్స్ కోసం కొంటారు, ఈ సౌండ్ కోసం ఇంకా బిల్డ్ క్వాలిటీ కోసం కొంటారు రాయల్ ఎన్ఫీల్డ్ అని. సౌండ్ చూసారు కదా ఎలా వస్తుందో. ఒకసారి ఇట్లా స్ట్రైట్ అయితే రోడ్డు ఉంది, ఆ రోడ్లోకి వెళ్దాం మనం. లెట్స్ గో. బైక్ అయితే 180+ వెళ్ళిద్ది స్పీడ్. మనం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎక్కువ హ్యాండిల్ వాబ్లింగ్ అయిపోయింది ఎక్కువ స్పీడ్స్లో. అమ్మో, జస్ట్ ఎక్కువ స్పీడ్ కూడా ఇవ్వట్లేదు మన ఎక్సలేటర్, ఊరికి 80-100 టచ్ అయిపోతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా మనకి ఈ సంవత్సరం, ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ అయిపోతే నేను ఇంటర్సెప్టర్ కానీ GT కానీ తీసుకుంటాను.
ట్విన్ సిలిండర్ ఉంటే ఏంటంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జాస్ట్లోనే AEW, మోటో టార్క్, ఇంకా 2-in-1 ఎగ్జాస్ట్ అని ఉంటుంది. ఇదేమో RRP, చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని పాప్స్ అండ్ బ్యాంక్స్ కూడా వస్తాయి కోడ్ 6 ప్రాపర్ ట్యూనింగ్ చేయించుకుంటే. ఇక మనకు దీపావళి బైక్ మీద చేసుకుంటే సరిపోయింది. ఇక మనం ఆటోమేటిక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లా యాక్సిలేటర్ వదిలేసామంటే బైక్ స్లో అయింది కదా, స్లో అయినప్పుడు వెంట నుంచి పాప్స్ అయితే వస్తాయి టప్ టప్ అని. బైక్ కొన్నామంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా వాడుకోవాలి ఈ బైక్స్ అయితే. నేను ఇంకా మరీ ఎక్కువ లీన్ అవ్వాలేమో బైక్ మీద అనుకున్నాను, ఇంటర్సెప్టర్ R15 లాగా. కాకపోతే అంత లీన్ అవసరం లేదు, కంఫర్ట్ కూడా బాగానే ఉంది వెహికల్లో. కాకపోతే కంటిన్యూస్గా ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ వెళ్ళాలంటే కొద్దిగా బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయి. ఇంటర్సెప్టర్ అట్లాంటివి అయితే మరీ దీనికి వచ్చినంత రావు, కానీ లైట్గా అయితే వస్తాయి. కంపల్సరీ షూస్ వేసుకోండి ఈ బైక్స్తో లేదప్పుడు, ఎందుకంటే చాలా హీట్ ప్రొడ్యూస్ చేసేది వెహికల్ అనేది. 2 సైలెన్స్లు వస్తాయి కదా, ఎక్కడ చిన్నగా టచ్ అయినా కానీ స్కిన్ అనేది ఊడిపోయిద్ది. మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం, ఎందుకంటే ఫ్రంటే ఉన్నారు మన బైక్ ఇచ్చిన బ్రో అయితే. మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ యూటర్న్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, అందుకే ఇటే వెళ్ళిపోతున్నాను. మన క్లాసిక్ 350స్లో లేదు ఇంజిన్ అయితే, అసలు చాలా అంటే చాలా రిఫైన్మెంట్, స్మూత్గా కూడా ఉంది. మనకేంటంటే అవి స్టార్ట్ చేసినప్పుడు టక్ టక్ మన ఏదో పెద్ద ఇంజిన్స్ లాగా సౌండ్ వస్తుంటాయి కదా. ఇంజిన్ మన వాటర్ పెట్టి ఇంజిన్స్ ఉంటాయి కదా పొలాలకి, ఆ ఇంజిన్ సౌండ్ వచ్చినట్టు వస్తాయి. అవైతే వైబ్రేషన్ వస్తుంది, అట్లా లేదు, అసలు చాలా స్మూత్ ఉంది వెహికల్ అయితే. జస్ట్ అట్లా పట్టుకుని ఇట్లా యాక్సిలేటర్ ఇస్తే చాలు, అట్లా లాగేస్తుంది వెహికల్. మనం ఇట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాం ఒకసారి పుష్ చేసినట్టుగా.